అవే ధన్వేక్ తరవర్తి. మీరు చూస్తున్నారు ధన్వేస్ బ్లాగ్. మన సరికొత్త వీడియోతో మళ్ళీ వచ్చాడు మే ధన్వేక్. ఇంగ్లీష్ గ్రేట్. రండి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న పొడుపు కదా. అదేంటంటే అంగుళం గదిలో 60 మంది. ఇది మీకు కనుక తెలిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే కామెంట్ రాసేయండి. ఒకవేళ తెలియకపోతే మీ దోస్తులకి పంపించి అదేంటో తెలుసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంట్రెస్టింగ్ అభిప్రాయం తెలుసా? అదేంటంటే దురాశ దుఃఖానికి చేటు. ఇంకా మన కథలోకి వెళ్తే అనగనగా ఒక ఊళ్ళో వెంకయ్య అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా మంచి పురోహితుడు. అందరితో చాలా స్నేహంగా ఉండేవాడు. ఎవరితో అసలు గొడవలు అనేవి అతని జీవితంలోనే లేవు. అయితే అతను ఆ రాజు పరిపాలిస్తున్న 3-4 గ్రామాలకి పురోహితుడు. అతనికి మించే సీనియర్ అంటే ఇంకెవ్వరు లేరు. అతనే చాలా మంచి పురోహితుడు. ఆ 3-4 ఊర్లో ఏ పండగ జరిగినా, ఏ పూజ జరిగినా అతనే పిలిపించుకునేవారు. ఆ ఊరిలో చాలా ఫేమస్ అతను. అయితే ఒకరోజు వీళ్ళ ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళాలి. అక్కడ ఒక సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. అయితే ఈ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళడానికి ఒక అడవి నుంచి వెళ్ళాలి. ఆ అడవిలో డేంజరస్ యానిమల్సే ఉండవని చెప్పి ఆ ఊరి ప్రజలందరూ ఆ అడవి నుంచి అలా వెళ్తూ ఉంటారు. ఎప్పుడు అక్కడ డేంజరస్ యానిమల్స్, టైగర్, లయన్ అలాంటివి అసలు ఉండేవి కాదు. అయితే ఒకరోజు వెంకయ్య ఇక్కడి నుంచి ధర్మాపురం అనే ఒక ఊరికి వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉంటే అక్కడ ఒక చెరువు ఎదురైంది. ఆ చెరువు చూసి అబ్బా ఈ చెరువు ఎంత బాగుందో అని అనుకున్నాడు. కానీ అక్కడే ఒక టైగర్ ఉంది. అప్పుడు వెంకయ్య చాలా భయపడ్డాడు. అప్పుడు తను మనసులో ఇలా అనుకున్నాడు, స్వామి నువ్వే నన్ను కాపాడాలి, ఇంకా నేను ఏం చేయలేను, మొత్తం నా ప్రాణానంతా నీ చేతిలో పెడుతున్నాను స్వామి అని చెప్పి చాలా భయంగా ముందరికి వెళ్ళాడు. ముందరికి వెళ్ళేసరికి అప్పుడు ఆ టైగర్ చూసింది. అప్పుడు ఆ టైగర్ చూసింది కాబట్టి అప్పుడు వెంకయ్యని రమ్మని చెప్పి, వెంకయ్య నేను ఇప్పుడే దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, నా పాపాలన్నీ పోవాలని చెప్పి ఇగో ఇప్పుడే దేవుడు ప్రత్యక్షమయ్యి నాకు ఈ గోల్డ్ కంకణం ఇచ్చాడు అని చెప్పేసరికి అప్పుడు వెంకయ్య మనసులో కొంచెం భయం ఉన్నా ఎక్కడో ఆశ కుదిరింది. అప్పుడు ఆ సన్లైట్కి ఆ కంకణం చాలా మంచిగా మెరుస్తుంది. మెరిసేసరికి వెంకయ్యకి చాలా ఆశ పుట్టేసరికి అవునా సరే నాకు ఇవ్వి అని అనేసరికి ఆగు నేను ఇప్పుడు ఇవ్వను, నువ్వే ఎన్ని వేదాలు చదువుంటావు, నీకు గుర్తులేదా ఇది దానం తీసుకునేటప్పుడు మనము స్నానం చేయాలి అని చెప్పి ఇగో ఇక్కడే ఉందిగా చెరువు, నువ్వు స్నానం చేసేయి అని అనేసరికి ఆ వెంకయ్య ఆ చెరువులోకి దిగాడు. ఆ చెరువు పైన చాలా బాగున్నా కానీ కింద మొత్తం చాలా బురదగా ఉంది. అప్పుడు వెంకయ్య దాంట్లో ఇరుక్కుపోయేసరికి తనని ఎవరు లాగే వరకు లేరు. అయితే అప్పుడు టైగరు ఇలా అంది, నా మాటలు నువ్వెలా నమ్మావు వెంకయ్య, నేను టైగర్ని డియర్ను నార్మల్ జంతువునో కాదు, నేను క్రూరముగాన్ని అని చెప్పి ఆ వెంకయ్య మీదకి దూకి ఆ వెంకయ్యని మొత్తం తినేసింది. ఈ స్టోరీలో మోరంటే తెలుసా? అదేంటంటే దురాశ దుఃఖానికి చేటు. ఈ వీడియోలో మన వెంకయ్య ఆ టైగరు ఒక గోల్డ్ కంకణం చూపించేసరికి ఆ వెంకయ్యకి ఆశ పుట్టింది. అప్పుడు ఆ వెంకయ్య టైగర్ చెప్పినట్టు చేశాడు. కానీ ఎంతకైనా మళ్ళీ
వెంకయ్యే మోసపోయాడు. వెంకయ్య సమయస్ఫూర్తిని యూజ్ చేయలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండే మన ఛానల్ ధన్వీస్ బ్లాగ్ మరియు telugustories.net. దాంట్లో మీకు కావాల్సిన ఎన్నో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని telugustories.netని కూడా ఆ వెబ్సైట్ని ఒకసారి చూసి చెప్తాను. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై telugustories.net. ఆగండి, నేను ఫస్ట్లో చెప్పిన పొడుపు కథ గుర్తుంది కదా, దానికి మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ యువర్ ధన్విక్.